శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. నేను మీ చిన్నపట్ల సుధీర్ కుమార్ శర్మ. ఈరోజు ఒక చిన్న విషయం గురించి తెలుసుకుందాం. అశౌచము అంటే ఏమి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి అంశాలు ఏవి అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు మనము అశౌచాన్ని రెండు రకాలుగా వర్ణిస్తారని చెప్పుకున్నాము. ఏమంటే జాతాశౌచం అని చెప్పి, మృతాశౌచం అని చెప్పి రెండు రకాలు ఉంటాయి. ఈరోజు మనము జాతాశౌచం అంటే ఏమి, వాటికి సంబంధించినటువంటి వాటిలో కూడా భేదాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి తెలుసుకుందాం. తర్వాత రేపటి రోజున మనం మృతాశౌచం గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అశౌచము అంటే రెండు రకాలు. అవి ఒకటి జాతాశౌచము, మృతాశౌచము. జాతాశౌచమునికి మనకు పురుడు అని, మృతాశౌచాన్ని మనం మైలములు అని కూడా అంటారు. అవి సంభవించినప్పుడు అందరికీ కూడా 7 తరముల వారికి 10 రోజులు, తర్వాత 8 నుంచి 14 తరముల వారికి 3 రోజులు కూడా పట్టవలేను. అదేవిధంగా పై 10 తర్వాత 3 రోజుల్లో ఎప్పుడైనా ఈ విషయం గురించి తెలిసినా మిగిలిన రోజులు కూడా అశౌచాన్ని పాటిస్తే సరిపోతుందని చెప్పబడుచు ఉన్నది. అదేవిధంగా జాతాశౌచము, మృతాశౌచము బ్రాహ్మణులకు 10 రోజులు, క్షత్రియులకు 12 రోజులు, వైశ్యులకు 15 రోజులు కూడా, ఇతర వర్ణముల వారికి అయితే 30 రోజులు అని చెప్పబడుచు ఉన్నది. అదేవిధంగా జాతాశౌచాన్ని ఈ జాతాశౌచం 3 రకాలుగా చెప్పబడుచు ఉన్నది. ఒకటి గర్భస్రావము, గర్భపాతము, ప్రసవము. ఈ 3 రకాలుగా చెప్పబడుచు ఉన్నది. మొదటిది గర్భస్రావం. అంటే గర్భస్రావం అనగా 4వ మాసము లోపు గర్భము నష్టమైన ఎడల గర్భస్రావం అంటారు. అదేవిధంగా భర్తకు కానీ జ్ఞాతులకు కానీ అశౌచము లేదు. ఆ స్త్రీకి మాత్రమే 3 రోజులు ఉంటుంది. అదేవిధంగా గర్భపాతం అయితే గర్భిణీ స్త్రీకి 5 తర్వాత 6 మాసముల్లో పిండము బయటకు వచ్చిన ఎడల గర్భపాతం అంటారు. ఎన్నవ నెలలో గర్భపాతం జరిగినదో అన్ని రోజులు తల్లికి అశౌచముగా ఉంటుంది. అదేవిధంగా తండ్రికి జ్ఞాతులకు 3 రోజులు పురుడు జాతాశౌచము స్థానంతో శుద్ధి చేయబడుతూ ఉన్నది. అదేవిధంగా ప్రసవం అయితే 7వ మాసము నుండి ఎప్పుడైనా కూడా శిశువు జీవించి కానీ మరణించి కానీ బయటకు వచ్చిన ఎడల ప్రసవం అని చెబుతారు. అదేవిధంగా శిశువు గర్భమందే మరణించి పుట్టిన ఎడల తల్లిదండ్రులకు జ్ఞాతులకు 10 రోజులు పురుడు ఉంటుంది. అదేవిధంగా మృతాశౌచము లేదు. శిశువు ప్రాణముతో పుట్టి బొడ్డు కోయకుండా మృతి చెందిన తల్లికి మాత్రమే 10 రోజులు పురుడు. అదేవిధంగా తండ్రికి జ్ఞాతులకు 3 రోజుల పాటు పురుడు. అదేవిధంగా మృతాశౌచము స్థానముతో శుద్ధి చేయబడుతుంది. శిశువు ప్రాణముతో పుట్టి బొడ్డు కోసిన తర్వాత చనిపోయిన ఎడల జ్ఞాతులకు తల్లిదండ్రులకు 10 రోజులు పురుడు ఉంటుంది. మృతాశౌచము స్థానముతో శుద్ధి చేయబడుతుంది. కాబట్టి ఈ విషయం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా రేపు మనం మళ్ళీ మృతాశౌచం గురించి తెలుసుకుంటాం. ధన్యవాదాలు. నమస్కారం.